డీటెయిల్స్ చూస్తే మొన్నటి వర్షాలకు మునిగిపోయిన లోతట్టు ప్రాంతాలను కేంద్ర విపత్తు నిర్వహణ సహాయక బృందం సందర్శించి నష్టాన్ని అంచనా వేశారు. వరంగల్ నగరం ఎస్ఆర్ నగర్, బీఆర్, ఎన్టీఆర్ నగర్, మైసయ్య నగర్ ప్రాంతాల్లో కేంద్ర విపత్తు నిర్వహణ బృందం పర్యటించారు. జిల్లా కలెక్టర్ సత్యసారథి దేవి మరియు మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పీ ఈ కేంద్ర బృందానికి లోతట్టు ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని వివరించారు. కేంద్ర బృందం స్వయంగా పలు ఖాళీలను సందర్శించి నేరుగా బాధితులతో మాట్లాడి వారు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఫ్లడ్స్ కారణంగా మన ఏరియాలో 28 డివిజన్ 12 ఎండ్స్ నుంచి గ్రీన్వుడ్ దాకా అలాగా ఎఫెక్ట్ అయిన ఏరియాలకి వాళ్ళు సందర్శించారు. దాని గురించి మన మోడీ గారు మరి పంపించారు. ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఒక 4 ఇయర్స్ నుంచి ఇవి అలానే సమస్యలు అలాగే నిల్చొని ఉన్నాయి కనుక అది త్వరలో తీర్చాలని మరి వాళ్ళ అధికారుల ద్వారా ఇక్కడ సందర్శించి ఎలా ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి, సో ఎలా చేస్తే ఎలా తొందరగా సాల్వ్ అవుతాయి, సొల్యూషన్ ఏంటి అని మనకి ఫండ్స్ ఇప్పించేలా మరి మన మోడీ గారు వాళ్ళు సమయం తీసుకొని ఈరోజు మరి సెంట్రల్ ఆఫీసర్స్ వచ్చారు. దీని భాగంగా మరి మన మున్సిపల్ కమిషనర్ గారు కానీ కలెక్టర్ గారు కానీ వాళ్ళు కూడా అధికారులతో పాటు వచ్చి వాళ్ళు కూడా సమన్వయం కేటాయించి వాళ్ళు కూడా వాళ్ళకి ఉన్నత అధికారులకి. వరంగల్ జిల్లా పాలకుర్తి మాజీ జెడ్పీటీసీ పుష్కరి శ్రీనివాస్ ఇంటి గోడను కూల్చేసిన ఘటనపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయన పరామర్శించారు. అర్ధరాత్రి 100 మంది పోలీసులతో వచ్చి జేసీబీలతో గోడ కూల్చడం అధికార అహంకారానికి, రాజకీయ కక్ష సాధింపు స్పష్టమైన నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిలిచిన నాయకులపై ఇలా ప్రతీకార చర్యలు చేపట్టడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటని దుయ్యబట్టారు. సికింద్రాబాద్ను నామరూపాలు లేకుండా చేస్తున్నారని మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కాంగ్రెస్ అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వ పేర్లు, ఊర్లు మారుస్తూ తుగ్లక్ పాలన చేస్తున్నారని ఫైర్ అయ్యారు. 220 ఏళ్ల పాలన చరిత్ర కలిగిన ప్రాంతం సికింద్రాబాద్ అన్నారు. అనేక చారిత్రాత్మక ప్రదేశాలు సికింద్రాబాద్లో ఇమిడి ఉన్నాయని తెలిపారు. సికింద్రాబాద్ కార్పొరేషన్ కోసం లస్కర్ సాధన సమితి తరపున 2 ఏళ్లుగా అడుగుతున్నామని చెప్పారు. అయినా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. సికింద్రాబాద్ అస్తిత్వం, ఆత్మగౌరవ పోరాటం కోసం రేపు ర్యాలీ నిర్వహిస్తున్నామని చెప్పారు. రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్లోని గాంధీ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో సహా ఎమ్మెల్యేలు కూడా వస్తున్నారని అన్నారు. ఇంటికి ఒకరు చొప్పున సికింద్రాబాద్ నివాసితులు భారీ సంఖ్యలో తరలి రావాలని తలసాని పిలుపునిచ్చారు. ఆత్మగౌరవ ర్యాలీ ఏదైతే ఒక శాంతియుతమైనటువంటి ర్యాలీని చేపట్టడానికి రేపు ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీదుగా ప్రశాంత్ థియేటర్, క్లాక్ టవర్, ప్యాట్నీ సెంటర్, అదేవిధంగా మంజు థియేటర్, ప్యారడైస్, గాంధీ స్టాచ్యూ వరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది. అయితే సికింద్రాబాద్ అస్తిత్వం, సికింద్రాబాద్ ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి అంశంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసేది, ఇంటికి ఒక్కరు రండి. ఇదే మన యొక్క అస్తిత్వం, మన ఆత్మ గౌరవం. అందరూ కూడా భాగస్వామ్యం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ అందరూ కూడా ఇన్వైట్ చేస్తాం. గుంటూరు జిల్లా నియోజకవర్గం పత్తిపాడులో స్వతంత్ర టీవీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రైతు విభాగం మీడియా కోఆర్డినేటర్ గింజపల్లి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రజల పక్షపాతి స్వతంత్ర ఛానల్ గింజపల్లి వార్తలు సేకరించడంలో స్వతంత్రంగా వ్యవహరించి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటుందన్నారు. నియోజకవర్గంలోని ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి అధికారుల ద్వారా పరిష్కరించే విధంగా సిబ్బంది కృషి చేయాలని కోరారు. ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నటువంటి స్వతంత్ర ఛానల్ ప్రతిపాడు నియోజకవర్గంలో సేవలు విస్తరింపజేయడానికి ప్రారంభోత్సవం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వీటన్నిటి కూడా
ముఖ్యంగా మనం చిత్తశుద్ధితో పనిచేసే కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా స్వతంత్ర ఛానల్ ఈరోజు ప్రజల పక్షాన పోరాడుతూ ప్రజలకు, ప్రభుత్వానికి, అధికారులకి ఒక వారధిగా పనిచేస్తూ రాబోయే రోజుల్లో మరింత సేవల్లో అందజేయాలని ప్రభుత్వం చేస్తున్న మంచిని తెలియజేస్తూ, అదేవిధంగా ఇటువంటి చిన్న చిన్న లోపాలు ఉన్నా కానీ వాటిని మాకు ప్రభుత్వానికి ఒక బాధ్యతగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మరిన్ని సేవలను విస్తరింపజేయాలని యాజమాన్యానికి, అదేవిధంగా మాకు ఇక్కడ మా అన్న శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా ప్రతి ఒక్క నాయకులకు కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులతో సమన్వయం చేస్తున్నామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్జు అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అరైవ్ అలైవ్ అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది 30% ప్రమాదాల నివారణ కోసం చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. అందులో భాగంగా మున్సిపల్, విద్య, ఆరోగ్య, రోడ్డు రవాణా, ఆర్టీసీ అధికారులు, ఉద్యోగులతో కలిసి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. మున్సిపల్ కమిషనర్ గారికి ఇంత షార్ట్ నోటీస్ లో చెప్పినా కూడా అందరికి తెలిస్తే ఈ రోజు ఈ అవసరం వచ్చింది. ప్రభుత్వం ఆలోచన ఒకటే, ఒక విషయంకి ఒక డిపార్ట్మెంట్ అనుకుంటే సమాధానం ఉండదు. పోలీసు వాళ్ళు చలాన్ కట్టుకోవచ్చు, ఫైన్ చేసుకోవచ్చు, జైలు కూడా పంపవచ్చు. కానీ ఈ చేసిన నిజంగా సమాధానం ఉంటుందా? ఎంతమందికి నమ్మకం ఉంది? బలవంతంగా చేసినా కొంత ఆగిపోతుంది. కానీ పూర్తిగా సమాధానం గురించి అందరికి స్వేచ్ఛతో సహకారం కావాలి. స్వేచ్ఛ అంటే ఫస్ట్ మనము ఒక ట్రావెలర్ గా, అందరు ఏ పదవిలో ఉన్నా చిన్న పెద్ద అందరు మనిషి ఒక ట్రావెలర్ గా ఉంటారు. రోడ్డు మీద వెళ్లే టైంలో మనము ఒక ట్రావెలర్ ఉంటాము. అప్పుడు ఫస్ట్ మనము మన సెక్యూరిటీ, మన సేఫ్టీ గురించి ఆలోచన చేయాలి. మనతో పక్కన ఉన్న అందరు కో ప్యాసింజర్స్ గురించి ఆలోచన చేయాలి, చేసి చెప్పాలి. మీ దృష్టిలో తప్పు ఉంటే తప్పకుండా ఫైండ్ అవుట్ చేయండి. ఎందుకు ఈ సొసైటీలో ఇప్పుడు కూడా ఒక ప్రభుత్వం సంబంధించిన అధికారి చెప్పిన విషయం చాలా బలం ఉంటుంది. ఎంత ఉన్న మనిషి చెప్తే పబ్లిక్ వినరు. కానీ ఒక విలేజ్ సర్పంచ్, ఒక విలేజ్ వర్కర్, విలేజ్ లెవెల్ వర్కర్ వెళ్ళినా కూడా ఒక క్లీనింగ్ స్టాఫ్ వెళ్ళి చెప్తే ఆగు. పెద్ద పెద్ద బండి వాళ్ళు, crore rupees ఉన్న బండి వాళ్ళు మన ఒక స్టాఫ్ వెళ్ళి చెప్తే ఆగు, ఆపుతారా లేదా? ఇది మీకు రామగుండం నవనిర్మాణం కోసం అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రుల సహకారంతో రామగుండం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగణంలో నిర్వహించిన కైట్ ఫెస్టివల్లో పాల్గొన్న ఆయన నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు తగిన విధంగా సూచనలు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సంక్రాంతి పండుగ నిర్వహిస్తాం. ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతును సంతోషంగా ఉండాలి, రైతు లేనిదే రాజ్యం లేదు అనేటువంటి నినాదాన్ని నిజం చేస్తూ 2 లక్షల రుణమాఫీ, పండించిన ప్రతి గింజను కొనడంతో పాటు ఈ ప్రాంతంలో 3 పూటల నీళ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేసేందుకు రామగుండం ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు. సంక్రాంతి పండుగ బ్రహ్మాండంగా చేసుకుంటాం. అదే మాదిరిగా చెడును వదులుతూ కొత్త సంవత్సరంలో అన్ని మంచి జరగాలని ఈరోజు పిండి వంటలతోటి, అదే మాదిరిగా పతంగులు ఎగిరేస్తూ చెడును వదిలేసేటువంటి కార్యక్రమం జీవితాల్లో కూడా అద్భుతమైన. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు మండలం దొడ్లేరులో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. మొఘల్ జాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో స్థానిక మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి క్రోసూరు మండల టీడీపీ అధ్యక్షులు మొఘల్ జాన్ పాల్గొని విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. సంక్రాంతి ఉత్సవాలు ప్రజలందరిలో అభివృద్ధిని, ఆర్థిక స్తోమతను నింపాలని ఆకాంక్షించారు. ఇంటి ముందు ముగ్గేసుకుని సంప్రదాయాల్ని ఒక ముగ్గురు పోటీ రూపంలో పెట్టి మంచి సంప్రదాయాన్ని తెలియజేయడం ఈ కార్యక్రమంలో దాదాపు 100 మంది మహిళలు పాల్గొని వారి యొక్క ఉత్సాహాన్ని కూడా చూపేందుకు ప్రత్యేకించి ఆ మహిళా మండలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా, అంటే పోటీ అంటే 1 2 లేకపోతే 5 గెలుస్తారు, అలా కాకుండా వచ్చిన ప్రతి ఒక్కరిలో సాటిస్ఫై అయ్యే విధంగా వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఏదో ప్రైజ్ ఇవ్వాలని ఉద్దేశంతో వాళ్ళందరికీ వాటర్ క్యాన్స్ అన్ని జరిగింది. అది కూడా
సింహాద్రిపురం మండల పరిధిలోని ముసల్రెడ్డిపల్లె గ్రామంలో శుక్రవారం పల్లె పండుగ 2.0 కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా వేంపల్లి టీడీపీ ఇన్ఛార్జి అజ్జిగుట్టు రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి బీటెక్ రవి రిబ్బన్ కట్ చేసి అధికారికంగా ప్రారంభించారు. ఈస్ట్ వెస్ట్లో ఏ రకంగా అయితే జరుగుతున్నాయో సిస్టమేటిక్గా అదే రకంగా అదే పద్ధతిలో ఇక్కడ కూడా సాంప్రదాయబద్ధంగా జరుపుతూ ఉన్నాం. అయితే వీటి ముసుగులో ఏదన్నా కానీ గ్యాంబ్లింగ్ కానీ ఇంకోటి కానీ జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకొని ఓన్లీ సంక్రాంతి సాంప్రదాయాలు సంక్రాంతి పండుగలు దానికి అనుగుణంగానే ఇదంతా ప్లాన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కోడి పందాలు వీటి మీద ఇంట్రెస్ట్ ఉండే మా ప్రాంతంలో అంతా కూడా సంక్రాంతి వచ్చేటప్పటికి అందరూ వెహికల్స్ రెంట్లు మాట్లాడుకొని భీమవరము ఆ తర్వాత తణుకు రాజమండ్రి ఆ ప్రాంతాలకు సంవత్సరము బస్సులు వేసుకొని అలా వెళ్ళేవాళ్ళు. మేము అంత దూరం ప్రయాణం ఇది ఈ సాంప్రదాయాన్ని మనం కూడా ఇక్కడే కొనసాగిద్దామనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. స్ట్రిక్ట్గా సాంప్రదాయం. విశాఖ జిల్లా సింహాచలం దేవస్థానంలో ఘనంగా కనుమ పండుగ వేడుకలను నిర్వహించారు. ఆలయ అధికారులు స్థానిక భక్తులు ఆవులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్రజలందరికీ కనుమ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ భోగభాగ్యాలతో వర్ధిల్లాలని భగవంతుడిని కోరుకున్నట్లు తెలిపారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సంక్రాంతి పండుగ సందర్భంగా కొత్తాలుడికి 290 పిండి వంటలతో విందు ఏర్పాటు చేయడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. నర్సీపట్నం మున్సిపాలిటీ శాంతినగర్లో ఉంటున్న నాలం రమేష్ కుమార్ కళావతి దంపతులు తమ కొత్త అల్లుడు శ్రీహర్ష లక్ష్మీ నవ్యకు తొలి సంక్రాంతి పండుగ సందర్భంగా అరుదైన స్వాగతం పలికారు. గోదావరిల స్టైల్లో తరహాలోనే తమ అల్లుడికి ఏకంగా 290 పిండి వంటలతో విందు ఏర్పాటు చేశారు. గురువారం ఇంటి భోజనానికి వచ్చిన అల్లుడు కళ్ళ ముందు అన్ని పిండి వంటలు కనపడేసరికి సంభ్రమాచార్యులకు లోనయ్యారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న డ్యూటీ డాక్టర్పై ఉపాధ్యాయుడు దాడి చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బట్టాయిగూడెం మండలం కంసాలికుంటలో కోడికత్తికి గాయపడిన శేఖర్ అనే వ్యక్తిని స్థానిక ఆసుపత్రికి తీసుకొచ్చిన బంధువు రాజు డాక్టర్పై దాడి చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. సంక్రాంతి పండుగ వేళ విషాదకర ఘటన చోటు చేసుకుంది. పట్టణ్ చెరువు పరిధిలో నేతాజీ నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. నేతాజీ నగర్లో నివాసం ఉంటున్న బీహార్కు చెందిన వలస కార్మికుడి పిల్లలు సత్యం, శివం, శుభం ఇంటి సమీపంలోని చెట్ల పొదలోని విషపు కాయలు తిన్నారు. దీంతో ఒక్కసారిగా చిన్నారులు తీవ్ర అస్వస్థ గురి కావడంతో స్థానికులు వెంటనే స్పందించి వారిని పట్టణ్ చెరువు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం నిలోపర్ ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం చిన్నారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో చిన్నారుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. बार बार 5-6 हाली उल्टी हो गया बार बार, इसलिए हम हॉस्पिटल में आए. हॉस्पिटल में आए तो इसे सरकारी में रेफर हो गया. ఏపీలో ఆర్టీసీ డ్రైవర్పై దౌర్జన్యం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీ సత్యసాయి జిల్లా ఒడిసి మండలం పగడాలపల్లి గ్రామంలో ఆర్టీసీ డ్రైవర్ బస్సు ఆపలేదని గ్రామస్తులు నానా రభస చేశారు. డ్రైవర్ సుధాకర్ బస్సును ఆపకుండా వెళ్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో డ్రైవర్కు గ్రామస్తులకు మధ్య వాగ్వాదం జరిగింది.
ఒకానొక దశలో గ్రామస్తులు ఆర్టీసీ డ్రైవర్పై దాడికి దిగటంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనపై డ్రైవర్ సుధాకర్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. డ్రైవర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో చోరీ ఘటన కలకలం రేపింది. అంతరాష్ట్ర రహదారి పక్కన గల జితేందర్ ఫర్టిలైజర్, తాతావార్ ఫర్టిలైజర్ దుకాణాలతో పాటు మరో 2 దుకాణాల్లో షట్టర్ తాళాలను పగలగొట్టిన దుండగులు చోరీకి యత్నించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఆధారాలను సేకరిస్తున్నారు. మరోవైపు చోరీ ఘటన జరగడంతో స్థానిక వ్యాపార వర్గాల్లో ఆందోళన నెలకొంది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో యోగి వేమన జయంతి ఉత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యోగి వేమన జయంతి రాష్ట్ర ప్రజలందరూ కలిసి జరుపుకునే పండుగగా ఆయన పేర్కొన్నారు. ఏదో ఒక పార్టీకి ఒక వ్యక్తికి సంబంధించిన పండుగ కాదని తెలిపారు. నియోజకవర్గ ప్రజలు కుటుంబాలతో వచ్చి వేమన చరిత్రను పిల్లలకు తెలియజేయాలని పిలుపునిచ్చారు. కాదు, ఏ ఒక్క కులానికో, ఏ ఒక్క మతానికో, ఏ ఒక్క వ్యక్తికో సంబంధించింది కాదు, ఏ ఒక్క పార్టీకో సంబంధించింది కాదు. ఇది రాష్ట్ర పండుగ అని చెప్పేసి ప్రభుత్వమే చెప్తాం. అంటే ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా పాల్గొనవచ్చు, దానికి అభ్యంతరాలు లేదు. అంతే స్థాయిలో సత్యసాయి జిల్లాకు సంబంధించినటువంటి అందరూ 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు కూడా, మంత్రులకు కూడా పిలుపునివ్వడం జరిగింది. ఇన్ఛార్జి మంత్రివర్గం కూడా పిలవడం జరిగింది. అనగానే సత్యప్రసాద్ అందరూ దాదాపు ఇన్ఛార్జి మంత్రివర్గం గారు సాయంత్రం చెప్తున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తామని చెప్పేసి వాళ్ళు తెలియజెప్పడం జరిగింది. అందరికీ నియోజకవర్గ ప్రజల తరఫున ఆహ్వానం పలుకుతున్నాం. మీరు అందరూ వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయమని చెప్పేసి కోరుతున్నాం. అంతేకాకుండా అందరికి కూడా ఒకటే పిలుపునిస్తాము. ఇది ఏ ఒక్కరిది పండుగ కాదు, అందరి పండుగ. మన నియోజకవర్గాన్ని మొదటి నుంచి కూడా టూరిజంలో ముందుకు తీసుకోవాలనే ఆలోచనతోనే పోతాం. అందులో భాగంగా మొదటడుగు ఇక్కడే పడబోతాం. అందుకని మాకు శ్రమ అయినా భయప్రయాసం. ప్రకాశం జిల్లా తుర్లపాడు మండలంలోని జగన్నాథపురంలో పురాతన వీరభద్ర దేవాలయ ఆవరణలో ఉన్న నంది విగ్రహం ధ్వంసం ఘటన కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి సమయంలో ధ్వంసం చేసి ఉంటారని గ్రామస్తులు చెబుతున్నారు. గుప్త నిధుల కోసం విగ్రహాలను పగలగొట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించుకునేందుకు గ్రామస్తులు ఏర్పాట్లను చేసుకుంటున్న సమయంలో విగ్రహాల ధ్వంసం కావడంతో జగన్నాథపురం సహా చుట్టుపక్కల గ్రామాలైన మంగళకుంట, ఓబాయిపల్లి, కలుజులవలపాడులో ప్రజలు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. ఉన్నతాధికారులు, పోలీసులు జోక్యం చేసుకొని నిందితులను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు. జిల్లా తర్లుబాడు మండలంలో గల జగన్నాథపురంలోని గ్రామంలో గుర్తు తెలియని దుండగులు ఒక మతోన్మాదంతో వారు చేసినటువంటి దాడి, వీరభద్రస్వామి ఆలయం మీద దాడి చేశారు. ఆ దాడిలో భాగంగా నందీశ్వరుణ్ణి ధ్వంసం చేశారు. ఈ యొక్క వార్తను రకరకాల పత్రికా మాధ్యమాల్లో, ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో చూడడం జరిగింది. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ నుంచి ఇది ఒక దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిందిగా స్థానిక ఎస్ఐ గారికి, అలానే పొదిలి సిఐ గారికి, కనిగిరి డిఎస్పీ గారికి ఈరోజు మార్నింగ్ తెలియజేయడం జరిగింది. వారు కూడా సంఘటనా స్థలానికి వెళ్తున్నారు. వెళ్లి ఆ పూర్వపరాలన్నీ పరిశీలించి ఈ యొక్క దోషులు ఎవరైతే ఉన్నారో వారిని తీవ్రంగా శిక్షిస్తాము, కఠినంగా శిక్షిస్తామని చెప్పేసి పోలీస్ అధికారులు హామీ ఇవ్వడం జరిగింది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం నర్వ గ్రామంలోని పవిత్ర హజ్రత్ సయ్యద్ జహంగీర్ పీర్ రహమతుల్లా లే దుర్గాలో ఉరుసు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఉరుసు ఇవాళ గంధం మహోత్సవంతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో స్థానిక షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్తో పాటు తెలంగాణ వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేని హాజరయ్యారు. ఈ ఉరుసుకు 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కులమతాలకు అతీతంగా ప్రజలు తరలివస్తున్నారు. ప్రతి ఏటా జనవరి 15 నుంచి 17 వరకు ఈ ఉరుసు మహోత్సవం జరుగుతుంది. ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసింది వక్ఫ్ బోర్డు.
డెబ్రియాట్ మీకు అడిగిన అడగకపోయినా నాకు ఒక జిద్దు ఉండి ఈడ ఒక 10 కోట్లు 15 కోట్లు శాంక్షన్ చేయించాలని చెప్పి నేను శాంక్షన్ చేయించడం. అది కూడా మన హద్మతుల్లా భాయ్ ఉన్నందుకు चेयरमैन गाరు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాడు. एमएलए साहब जो पूछ रहा वो करना है, कुछ भी पड़ता हो मेरे मालूम है. अपना साथ ही अजहरुद्दीन भाई भी आ गए परसों में असेंबली में बोल दिया मैं आपका जागीर के बाद दादा से बाबा से आपको मिनिस्टर आ गए, थोड़ा वहां भी नजर रखना बोल को बोले. हाँ जरूर रखेंगे, आएंगे बोल को बोल दिया. ఏదన్నా ఉండని చైర్మన్ సహకరిస్తాడు, మంత్రి సహకరిస్తాడు. अभी हमारे एमएलए साहब पिछली बार पुरुष में यहाँ पर आया था और बीच में भी यहाँ पर मैं एक बार आके गया था. यहाँ पर खामोश तरीके से आकर यहाँ पर तमाम देख के गया कि यहाँ पे क्या हालात है, क्या डेवलपमेंट का काम है, यहाँ पर मैं देख के गया हूँ. और यहाँ के जितने भी जो डेवलपमेंट काम हुए हैं वो पिछली राजेश रेड्डी साहब की हुकूमत में हुए हैं और फिर वापस जनाब रेवंत रेड्डी साहब की हुकूमत में ही होंगे. फिर वापस एमएलए साहब जब भी मिलते हैं, चाहे पार्टी के मीटिंग्स में हो चाहे हुकूमती प्रोग्राम में जब भी मिलते हैं, तो जहांगीर पीर दरगाह के यहाँ पर डेवलपमेंट के बारे में बात करते हैं. खास तौर पर समा खाना को लेके, खास तौर पर यहाँ के जो रोड वाइंडिंग को लेके और यहाँ पर जो दुकानें हैं, दुकानों को जो मुश्किलात हो रही है उनको किस तरीके से एक सेंट्रलाइज करेंगे, चैनल एक सही तरीके से एक बाजार